గ్రామ పంచాయతీలో 10 ఏళ్లకు పైగా స్వీపర్గా పనిచేసిన మహిళ నేడు అదే గ్రామ పంచాయతీలో రాజ్యాంగ స్ఫూర్తితో సర్పంచ్గా చక్రం తిప్పనున్నారు. మహేశ్వరం మండలం కల్వకోలు గ్రామంలో లక్ష్మమ్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి 67 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన కొడుకు కష్టంతోనే ఇవాళ సర్పంచ్గా ప్రమాణం చేశానని హర్షం వ్యక్తం చేశారు. నమ్మకం ఉంచిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. ఎండలతో బగబగలాడే సౌదీ అరేబియా ఇటీవల అనూహ్యంగా మంచు దుప్పటి కప్పుకుంది. పలు రీజియన్లో వర్షాలు పడడంతో వాటికి చల్లగాలులు తోడై ఉష్ణోగ్రతలు కనిష్టాలకు పడిపోతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. రియాద్కు ఉత్తరం వైపున విస్తరించి ఉన్న ఎత్తైన ప్రదేశాల్లో మంచు కురుస్తోందని పేర్కొన్నారు. సౌదీలో ఈ స్థాయిలో మంచు కురవడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారని వెల్లడించారు. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీనియర్ నటుడు ఇలా మాట్లాడడమేమిటని విమర్శలు వస్తున్నాయి. తప్పు డ్రెస్సింగ్లో లేదని, చూసే చూపులో ఉందని కొందరు మండిపడుతున్నారు. ఆయన ధోతీ కట్టుకోవాలని చిన్మయి, ఇది నా శరీరం మీది కాదు అంటూ అనసూయ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు హుందాగా ఉండాలని శివాజీ సూచించారని, అందులో తప్పేముందని కొందరు సమర్థిస్తున్నారు. త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ మళ్లీ అల్లు అర్జున్ వద్దకు వచ్చినట్లుగా సినీ వర్గాలు పేర్కొన్నాయి. కుమారస్వామి కథ ఆధారంగా తెరకెక్కే ఈ మూవీలో బన్నీ హీరోగా నటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. తర్వాత ఇది ఎన్టీఆర్ వద్దకు చేరింది. కానీ తాజాగా మేకర్స్ ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 1000 కోట్లతో తీయబోయే ఈ మూవీ షూటింగ్ 2027 మార్చిలో ప్రారంభమవుతుందని, త్వరలో అఫీషియల్ ప్రకటన వస్తుందని సమాచారం. చిన్నపాటి గొడవలకే విడాకులు తీసుకుంటున్న నేటి కాలంలో ఓ వృద్ధ జంట స్వచ్ఛమైన ప్రేమకు నిలువుటద్దంలా నిలిచింది. వెన్నెపూస వంగిపోయి ముందో చూడలేని స్థితిలో ఉన్న భర్తకు భార్య మార్గదర్శి అయ్యారు. ఇన్నేళ్లు తన అడుగుజాడల్లో నడిచిన ఆ భార్య వెంట భర్త కర్ర సహాయంతో ముందుకు సాగుతున్న వీడియో ఆకట్టుకుంటోంది. కట్న కానుకల కంటే ఒకరికొకరు అండగా నిలవడమే అసలైన దాంపత్యమని ఈ జంట నిరూపిస్తోంది. ఆక్స్ఫర్డ్ యూనియన్ డెబేట్లో ముంబై కుర్రాడు వీరాంశ్ బన్శాలి తన స్పీచ్తో పాక్ను కడిగేశాడు. ఇండియన్ సెక్యూరిటీ పాలసీ కేవలం ఎన్నికల స్టంట్స్ అన్న పాక్ స్టూడెంట్స్ వాదనను తిప్పికొట్టారు. 26/11 అటాక్స్, పుల్వామా, పహల్గామ్ ఘటనలను ఉద్ఘాటిస్తూ భారత్ ఎప్పుడూ దేశ రక్షణ కోసమే పోరాడిందని తెలిపారు. సిగ్గేలేని పాక్ ఎందుకు సిగ్గు తెచ్చుకుంటుందని కౌంటర్ ఇచ్చారు. మనోడి లాజిక్, కాన్ఫిడెన్స్కు ఫిదా అవ్వాల్సిందే. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు 3 డాక్టర్లు రోడ్డుపైనే సర్జరీ చేశారు. కేరళలోని జరిగిన ప్రమాదంలో లీను అనే వ్యక్తి గాయపడి శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో వచ్చిన డాక్టర్ థామస్ పీటర్, తితేయ థామస్, మనూప్ ఫ్లాష్ లైట్ వెలుతురులోనే బ్లేడ్, స్ట్రాలతో సర్జరీ చేసి ఆసుపత్రికి తరలించేంత వరకు ప్రాణాలను నిలబెట్టారు. లీను చికిత్స పొందుతూ మృతి చెందినప్పటికీ వైద్యులు చేసిన పనికి ప్రశంసలు దక్కాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా లక్ష్మీపురానికి చెందిన రైతు నక్కా ఇంద్రయ్య ఒక గొప్ప జీవిత సత్యాన్ని చాటారు. మరణం తథ్యమని నమ్మి తన తదనంతరం కుటుంబానికి భారం కాకూడదని 12 లక్షలతో బతికుండగానే సమాధిని నిర్మించుకున్నారు. భార్య సమాధి పక్కనే గ్రానైట్తోని దీనిని కట్టించుకున్నారు. ప్రతిరోజు అక్కడికి వెళ్లి మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. ఏదీ శాశ్వతం కాదని ఆయన చెబుతున్న మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శారీరక వైఫల్యం అడ్డొచ్చిన పట్టుదలతో భారతీయ ఇంజనీరింగ్ సర్వీస్ పరీక్షల్లో 112వ ర్యాంక్ సాధించారు మన్వేందర్ సింగ్. తండ్రి చనిపోయినా తల్లి రేణుకా సింగ్ ఇచ్చిన ధైర్యంతో ఈ విజయం అందుకున్నారు. యూపీలో బులందర్కు చెందిన ఈ కుర్రాడు పాట్నాలో బీటెక్ చేస్తుండగా ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న కలను కన్నారు. ఇప్పుడు అది నిజం కావడంతో కుటుంబ సభ్యులు, ఊరి జనం మన్వేందర్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నేషనల్ లెవెల్ పోటీలకు వెళ్తున్న 18 మంది యువ రెజ్లర్లు రైల్లో టాయిలెట్ దగ్గర కూర్చుని ప్రయాణించారు. ఒడిశాకు చెందిన వీళ్లు ఉత్తరప్రదేశ్ వెళ్లేందుకు రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్రమైన చలిలో జనరల్ బోగీలో అవస్థపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నిత్యానంద్ హామీ ఇచ్చారు.
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆర్జీవి ఘాటుగా స్పందించారు. నాకు అతని పూర్తి పేరు తెలీదు. హే శివాజీ, నువ్వు ఎవరైనా కావచ్చు. నీలాంటి డట్టీగాన్ని మీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తుంటే వారిపై నీ చేదస్తాన్ని ప్రదర్శించు. సొసైటీలోని మిగతా మహిళలు, ఇండస్ట్రీలో వాళ్ళు, ఇంకా ఎవరైనా కావచ్చు. వారి విషయంలో నీ నిర్ణయాలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుకో అని ట్వీట్ చేశారు. ప్రాణ స్నేహితుడు చదువుల కోసం విదేశాలకు వెళ్తే ఆ వెళ్తే మాటల్లో చెప్పలేంది. ఫోన్లో ఎంత మాట్లాడినా భుజంపై చేయి వేసి పలకరించే ఆత్మీయ స్పర్శ కోసం మనసు పరితపిస్తుంటుంది. సరిగ్గా ఇలాంటి నిరీక్షణలో ఉన్న మహారాష్ట్రలోని పూణేకు చెందిన సర్వేష్కు అమెరికా నుంచి వచ్చిన ప్రేషిత్ సర్ప్రైజ్ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత ఫ్రెండ్ని చూసిన సర్వేష్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. హత్తుకొని ఎమోషన్ అయిన వీడియో వైరల్ అవుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పట్టంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మను ఆయన స్వయంగా కలిసి పరామర్శించారు. అప్పట్లో బాధితులకు ధైర్యం చెప్పిన పవన్ మళ్లీ వస్తా అన్న మాటను అధికారంలోకి వచ్చాక నిజం చేశారు. నాగేశ్వరమ్మకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం, ఆమె మనవడి చదువుకి 1,00,000 రూపాయలను అందజేశారు.